రైతు నాయకులతో కాక్రోచ్ పార్టీ నేతలు భేటయ్యారు. అసలు ఉత్తరాదిన ఏం జరుగుతోంది? రైతులు కాక్రోచ్లు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాడతారా? యువత రైతులు కలిస్తే పోరు మరింత ఉధృతం అవుతుందా? రైతులు విద్యార్థులు కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వస్తుంది. ఇందుకోసం రైతులు విద్యార్థులు యువతతో కూడిన సంయుక్త వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. సీజేపీ ప్రతినిధి అశుతోష్, ఇతర విద్యార్థి నేతలు, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్తో పాటు ఇతర రైతు నేతలను కలిశారు. ఈ సమావేశంలో రైతులు విద్యార్థులు యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భవిష్యత్ కార్యాచరణను రూపొందించే అంశంపై చర్చించారు. ఆందోళనకారులపై చర్యలు నిలిపివేయకపోతే మళ్లీ దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని సీజేఐ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. బీహార్, పశ్చిమ బెంగాల్లో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయని, రాజస్థాన్లో విద్యార్థులపై ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయని సీజేపీ ఆరోపించింది. మధ్యప్రదేశ్లో రైతుల తాజా ఆందోళన దృష్ట్యా సీజేపీ టికాయత్ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని భోపాల్లో పెసలు కొనుగోలు, ఈ టోకెన్ విధానం తదితర డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతులు నిరసనలు చేస్తున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ రోడ్డెక్కారు. ఈ రైతుల ఉద్యమానికి జెన్జీ వర్గం మద్దతు కూడా అందుతోంది. కేంద్ర ప్రభుత్వం యొక్క చేతగాంతనం, పరీక్ష పత్రం లీక్ అయితే వెంటనే చర్యలు తీసుకోలేదు, 24లో లీక్ అయింది, చర్యలు తీసుకోలేదు. అందుకోసం దాదాపు 15 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. బీహార్లో, బెంగాల్లో, యూపీలో అన్ని చోట్ల పోలీసులు వేటాడుతున్నారు విద్యార్థుల కోసం. ఆ జంజీ ఉద్యమంలో నాయకత్వ పాత్ర వహించారు. అటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి బెదిరించాలని చూస్తారు. అంటే మోసపు పద్ధతుల్లో ప్రజా ఉద్యమాన్ని అంచివేయాలా, దౌర్జన్యం ద్వారా పోలీసు మిలిటరీ యొక్క సాయుధ బలగాల ద్వారా అంచివేయాలనేటువంటి కుతంత్రం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆవేదన చెందుతున్నారో, ఎవరైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో అటువంటి వాళ్ళందరూ ఏకమవుతారు సహజంగా. ఈరోజు భారతదేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉన్నది. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అయితే వీళ్ళందరూ కలుస్తారా లేదా అంటే కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిస్తే మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిపోక తప్పదు. ఆ రకమైనటువంటి కార్యాచరణకు నా వరకు నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇటువంటి కార్యాచరణ కావాలా అంటాను. మరోవైపు నోటిఫికేషన్లు ఇచ్చినా బెదిరించిన ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ, జమియా మిలియా లాంటి యూనివర్సిటీల్లో విద్యార్థులను ఆపే పరిస్థితి లేదు. ఇటీవలి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఇలా ఉద్యమాల ద్వారా వచ్చిన నాయకుడే. ఒడిశాకు చెందిన ప్రధాన్ ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్ర్య సంగ్రామం నుంచి పలు ఉద్యమాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. We are demanding the youth of this country, more than 1 lakh people are on the street. We are demanding. सैंडलिंग हो रही है, छात्रों को मार रहे हैं, हमारे साथ धक्का मुक्की हो रही है, क्या कहें उसके अलावा? घायल हुए, हॉस्पिटलाइज्ड हैं. इसके बारे में बात करने के लिए हम हमारे दोनों नेता राहुल गांधी जी और मल्लिकार्जुन खड़गे साहब राज्यसभा लोकसभा में खड़े रहे बात करने के लिए. बात करने नहीं दिया गया, किसी भी एमपी को बात करने नहीं दिया गया. 1970లో జేపీ సంపూర్ణ విప్లవానికి మద్దతుగా నిలిచారు విద్యార్థులు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి నేతలు అలాంటి ఉద్యమాల వల్లే వచ్చారు. 1975-77 అత్యవసర పరిస్థితి సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య నాయుడు లాంటి నేతలు అలా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వారే. 1979 నుంచి 85 వరకు అసోంలో అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. 1990లో మండల్ కమిషన్కు వ్యతిరేకంగా ఉత్తరాదిన యూనివర్సిటీలన్నీ కదిలాయి. ఓబీసీ సహా అసలు రిజర్వేషన్లే వద్దంటూ అప్పట్లో విద్యార్థులు కదం తొక్కినా ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ల అమలుకే మొగ్గు చూపింది. 2011లో వచ్చిన అన్నా హజారే ఉద్యమం దెబ్బకు అప్పటి యూపీఏ సర్కార్ వణికిపోయింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వారు ఆ ఉద్యమంతో నేతలుగా ఎదిగారు. తర్వాత నిర్భయ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ఉద్యమం చేశారు.